నిర్మాణ కార్మిక సోదరులారా, నా పేరు బొబ్బిలి నిక్సను. భవన నిర్మాణ కార్మిక సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి. ఏదైతే వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే వర్తింపజేయాలని చెప్పేసి మేము సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం నాడు కొత్తకోట మండలము కానపల్లి గ్రామంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం హనుమాన్ భవన నిర్మాణ కార్మిక సంఘము ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ళు అదేవిధంగా మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిండ్రు. కాబట్టి ఆ యొక్క తీర్మానాన్ని వెంటనే అమలుపరిచి భవన నిర్మాణ కార్మికులకు అందరూ కూడా మోటార్ సైకిళ్ళు స్కూటీలు విడుదల చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వాటితో పాటుగా ఏదైతే పెండింగ్లో ఉన్న క్లైమ్స్ ఇంకా ఇప్పటికీ వనపర్తి జిల్లాలో 1000 పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికుడు 58 ఏళ్ళు 60 ఏళ్ళు కలిగిన వారికి పెన్షను 10,000 రూపాయలు వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్న వారి పిల్లలు చదువుతున్న వారికి విద్యా అభివృద్ధి కొరకు స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో బీటెక్ పై చదువు చదివిన వారికి 1,00,000 రూపాయలు అది స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా స్కాలర్షిప్ విడుదల చేయాలని, వాటితో పాటుగా పక్క గృహాలు కూడా లేవు. భవన నిర్మాణ కార్మికులు అందరికీ సహకారం అందిస్తూ మంచి బిల్డింగ్లు కడుతున్నప్పటికీ కూడా వాళ్ళు నివాసం ఉండేందుకు కూడా సరైన ఇండ్లు లేకుండా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులను గుర్తించి పక్క గృహాలను వెల్ఫేర్ బోర్డు ద్వారా 10 లక్షల రూపాయలు నిర్ణయించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఇస్తున్న ఇన్సూరెన్స్ 6 లక్షల రూపాయలు ప్రమాదంలో మరణిస్తే వాటిని 10 లక్షల రూపాయలు పెంచాలని, డెలివరీకి 30,000, అదేవిధంగా పెళ్లి కానుక 30,000 ఉన్నాయి కాబట్టి వాటిని కూడా 1,00,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.